ఈరోజు తల్లిదండ్రులుగా భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు పిల్లల ముందు గొడవ పడ్డప్పుడు, పిల్లల ముందు తగాదాలు పడ్డప్పుడు, పిల్లల ముందు బూతులు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడుతున్న ప్రతి మాట వాళ్ళు వింటారు. మీరు చేస్తున్న ప్రతి పని చూస్తారు. ఈ రోజు వాళ్ళు అనలేకపోవచ్చు, ఈరోజు వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు. వాళ్ళకు కూడా ఒక రోజు వస్తుంది. ఏ రోజో తెలుసా? నీకు చేతగాని రోజు, నీకు బలం ఉడిగిన రోజు, నీకు రక్తం ఉడిగిన రోజు ఒక రోజు ఉంటుంది నీ జీవితంలో. అప్పుడు నువ్వు మూలన పడ్డప్పుడు, చేయలేని వయసులోకి వచ్చినప్పుడు, చావలేని వయసులోకి వచ్చినప్పుడు, వీళ్ళప్పుడు అవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని నిన్ను మనోవేదనకు గురి చేస్తారు. అందుకే పిల్లల ముందు ఎప్పుడు ఇలాంటి కాపురాలు, కలతల కలిగిన కాపురాలుగా ఉండకండి. నీ కుటుంబం ఎట్లా ఉండాలి అంటే, దేవుడు ప్రేమించిన ఈ 4 రకాల కుటుంబాల్లో ఏదో ఒక కుటుంబంగా మనం ఉండాలి. రైట్, ఈరోజు దేవుడు మనకిచ్చే వర్తమానం విందాం. చాలా ప్రాముఖ్యమైన మాటలు. మన ఆ జీవితంలో సక్సెస్ అవ్వటానికి, ఫెయిల్ అవ్వటానికి, విజయం సాధించడానికి, అపజయం ఫాలో అవటానికి, సంతోషకరంగా జీవితం సాగిపోవటానికి, జీవితం అంతా దుఃఖకరంగా మారటానికి ప్రాముఖ్యమైనది, జీవితంలో మహాముఖ్యమైనది ఒకటి ఉంది. ఇది దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. దీని మీదనే సాతానుడు కూడా గురిపెట్టాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. చెప్తాను, విందాం. కుటుంబం. 127వ కీర్తన 1వ వచనంలో, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. భూమి మీద మొట్టమొదటిగా కుటుంబమును కట్టింది దేవుడు. దేవుడు ఏదైతే చేశాడో, దేవుడు ఏ కుటుంబమునైతే కట్టి ఆశీర్వదించాడో, ఆ కుటుంబమును పాడు చేసేది చెప్పండి ఎవరు? సాతానుడు. దేవుడు కట్టువాడు, సాతానుడు కూలగొట్టువాడు. జీవితంలో ఒక వ్యక్తి యొక్క జీవితము లేక భవిష్యత్తు సంతోషంగా ఉండాలి అన్నా, లేక సమస్యలుగా మారాలి అన్నా, సమాధానంగా ఉండాలి అన్నా, లేక దుఃఖంగా మారిపోవాలి అన్నా, జీవితము ఆనందంగా మారాలి అన్నా, లేకపోతే కన్నీటితో వేదనతో సమస్యల వలయంగా మారిపోవాలన్న, అన్నింటికీ ప్రధానమైనది, జీవితంలో ముఖ్యమైన స్థానం ఆక్రమించేది కుటుంబం. ఈ కుటుంబం అంటే భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు, అత్తమామలు, కోడళ్ళు ఎందరైతే కలిసి ఒక కప్పు కింద, ఒక గుడిసెలో లేక ఒక స్లాబ్ కింద కలిసి మెలిసి ఉంటున్నాం, అది నీ కుటుంబం. కాబట్టి సాతానుడి యొక్క ముఖ్యమైన టార్గెట్ ఏంటంటే నీ కుటుంబమే. ఏంటది? నీ కుటుంబం. కుటుంబాన్ని కనుక వాడు ఫెయిల్ చేయగలిగితే, అది భార్యాభర్తల మధ్య బంధం కావచ్చు, తల్లిదండ్రుల బిడ్డల మధ్య బంధం కావచ్చు, అత్తాకోడల మధ్య బంధం కావచ్చు, అన్నదమ్ముల మధ్య బంధం కావచ్చు, అక్కచెల్లెల మధ్య బంధం కావచ్చు, ఒక ఇంటిలో ఎందరైతే ఉంటున్నారో వారి మధ్యలో వీడు చీలికలు పెడితే, వారి మధ్యలో ఉన్న ఆ ఆత్మీయత, ఆ ప్రేమ, అనురాగము, ఆ సంబంధాలను తెంచివేస్తే, దూరం చేస్తే కుటుంబం ఫెయిల్ అయిపోద్ది. కుటుంబం ఫెయిల్ అయిపోయినప్పుడు ఆ కుటుంబంలో మనుషులు బ్రతుకుతూ ఉంటారు, కానీ ఒక సంతోషం ఉండదు, ఒక సమాధానం ఉండదు, ఒక నెమ్మది ఉండదు. అప్పుడు సాతానుడు ఆ ఇంటిని ఏలుతుంటాడు. ఇక భూమి మీద వారు బ్రతికినంత కాలం మనుషులు మేము బ్రతుకుతున్నాములే, కానీ ఆ హృదయంలో నెమ్మది, ఆనందము, సంతోషము కరువైపోతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు కుటుంబాన్ని కట్టి, ఆదాము హవ్వలను ఒక కుటుంబంగా ఏర్పాటు చేసి, దేవుడు దీవించి ఆశీర్వదించి, మీరు నిండించండి, ఫలించండి అంటూ దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అంతటి చక్కటిది కుటుంబం. ఈ కుటుంబం మీదనే ఈరోజు సాతానుడు కూడా టార్గెట్ పెట్టుకున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకుని, నీ భవిష్యత్తు రేపు నీకు చక్కగా ఉండాలి అన్నా, లేకపోతే నీ దుఃఖంగా ఉండాలి అన్న ప్రధానమైనది కుటుంబం. అందుకే
గృహమే గదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. నీ కుటుంబాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కట్టుకుంటే, దేవుని భయముతో దేవుని వాక్యముతో నీ కుటుంబాన్ని కట్టుకోగలిగితే నీ కుటుంబమే నీకు పరలోకంగా మారిపోద్దట. లేక సాతానుడికి అవకాశం ఇచ్చావు అనుకో నీ ఇంటిలోనికి, నీ కుటుంబమే భూమి మీద నరకంలా మారిపోద్ది. కాబట్టి దేవుని వాక్యంలో నుంచి ఈరోజు కొన్ని కుటుంబాలను మీ ముందుకు తీసుకొస్తాను. ఈ కుటుంబాలలో ఏదో ఒక కుటుంబానికి మనం షూట్ అవుతాం, ఏదో ఒక కుటుంబానికి మనం దగ్గరగా ఉంటాం. దానిని బట్టి మనము బాగున్నామో లేక మనము బాగాలేదో దాన్ని బట్టి ఈరోజు నేను నా కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటూ ఉన్నానో లేకపోతే నా కుటుంబాన్ని నేను కట్టుకోలేక ఆగిపోయానేమో. ఈరోజు కుటుంబం సరిగా లేకపోతే రేపు ఈ కుటుంబంలో నుంచి వచ్చే తర్వాత తరం కూడా ఎలా ఉంటారు? పునాదులు పాడైపోతే దాని మీద ఏ కట్టడమో ఇంక నిలబడదు. ఈరోజు నీ కుటుంబం ఫెయిల్యూర్ అయిపోతే ఆ తర్వాత ఆ కుటుంబంలో నుంచి వచ్చే తర్వాత పిల్లలు కానీ, తర్వాత సంతానము కానీ, తర్వాత తరం కానీ వాళ్ళ జీవితాలు ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి దేవుడు కుటుంబాన్ని ఎంత ప్రేమించి, ఎంత ఆశీర్వదించి, ఎంత విలువను ఇచ్చాడో మనం ఆ విలువను గుర్తెరిగిన వారంగా మన కుటుంబాన్ని కాపాడుకుందాం. విందాం దేవుని వాక్యంలో నుండి కొన్ని కుటుంబాలను మీ ముందుకు తీసుకొస్తాను. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. రైట్. ఈ కుటుంబం పేరు రక్షణ పొందిన కుటుంబం. రక్షణ పొందిన కుటుంబం. దేవుడు నోవహుతో మాట్లాడుతూ, నోవహు, నీవు నా ఎదుట నీతిమంతుడుగా ఉండటం నేను చూశాను. నిన్ను బట్టి నోవహు యొక్క భార్య, నోవహు యొక్క కుమారులు, నోవహు యొక్క కోడలు 8 మంది మొత్తం కుటుంబం అంతా ఏం చేయబడ్డారు? రక్షణ పొందారు. కుటుంబం అంతా రక్షణ పొందారు. ఇది రక్షణ పొందిన కుటుంబం. చాలా పర్యాయాలు మన కుటుంబంలో నేను ఒక్కదాన్నేనండి, మా ఆయన మారలేదండి, మా పిల్లలు మారలేదండి అంటాం. కానీ నోవహు ఒక్కడు ఏం చేసుకున్నాడు? కుటుంబాన్ని దేవునిలోకి నడిపించుకోగలిగాడు. అవునా కదా? దేవునిలోకి నడిపించుకోగలిగాడు. ఈరోజు నీవు ఈ కుటుంబంలాగా యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారం, మీరు ఎగలేక ఉండండి, నాకు సంబంధం లేదు, మీ ఇష్టం, నేను నా ఇంటి వారం యెహోవాను సేవించదము అన్నాడు. ఏం నెరవేరాలి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో అంటే నువ్వు ఒక్కడివే కాదు, నీతో కలిసి ఉంటున్న నీ ఫ్యామిలీ, నీ కుటుంబంలో ఎందరైతే ఉన్నారో నీతో ఉన్న వారందరూ కూడా ఎక్కడికి రావాలి? రక్షణలోకి రావాలి, రక్షణ పొందుకోవాలి. నోవహుతో ఉన్న నోవహు భార్య బిడ్డలందరూ రక్షించబడ్డారు. ఆ దేవుని ఉగ్రత నుండి, జలప్రళయం నుండి తప్పించబడ్డారు. రక్షించబడిన వారు ఆ ఓడలో ఉన్నారు. రక్షణ పొందిన వాళ్ళు దేవుని ఉగ్రతలో, జలప్రళయంలో మునిగిపోయారు. రేపు భవిష్యత్తులో జరిగేది కూడా అదే. రక్షించబడిన వారు ఆ పరలోకంలో క్రీస్తుతో కూడా ఉంటారు. రక్షణ పొందని వాళ్ళు ఆ భయంకరమైన దేవుని ఉగ్రతలో, దేవుని తీర్పులో నిలబడతారు. ఎలా ఉంటుందంటారు ఈరోజు మన కుటుంబం? ఎంతకాలం నేను ఒక్కదానినే, నీతో నువ్వు పరలోకంలో ఉండి నీ భార్యో, నీ భర్తో, నీ బిడ్డలో, నీ తల్లిదండ్రులలో, నీ అత్తమామలో, కోడల్లో, కొడుకులో వాళ్ళు నరకంలోకి పోతే సంతోషం అంటారా? ఎంత కష్టపడి ఉంటాడు నోవహు కుటుంబం అంతటిని రక్షణలోకి తీసుకురావడం కోసం. ఆ రోజుల్లో భూమి మీద ఉన్న మనుషులందరూ వారు దారులు తప్పిపోయి, తొలగిపోయి పాపంలో జీవిస్తుంటే ఒక్కడు తను నీతిగా జీవించి తన కుటుంబం అంతటిని భక్తిలోనికి నడిపించడానికి ఎంత కష్టపడి ఉంటారు. ఈరోజు ఉందంటారా కష్టం? ఈరోజు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. నేను ఒక్కదాన్నే కాదు, నా కుటుంబం అంతా పరలోకంలో ఉండాలి, మేమంతా మందిరంలో ఉండాలి, మేమంతా రక్షణ పొందాలి అనే భారం ఉందంటావా? ఆలోచించండి. నోవహు తన కుటుంబంతో రక్షణ పొందినవాడు. అదే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచన భాగం. ఇక్కడ ఒక ఆమె ఉంది. ఆమె పేరు కానీ ఆమె జీవితం కానీ అంత ముఖ్యమైనదిగా కనబడదు మనకు. ఆమె పేరు రాహాబు. రాహాబు అనగానే మనకు బాగా గుర్తుకొస్తుంది ఆమె జీవితం ఏంటో. రాహాబు భయంకరమైన పాపములో జీవించిన స్త్రీ. ఆమెను గురించి ఒక మాటలో ఆమె వేశ్య అని చెప్పబడింది.
అంతటి భయంకరమైన పాపంలో జీవించిన స్త్రీ ఒకనొక రోజు నిజదేవుడు రక్షకుడైన ఆ దేవుని గురించి విన్నది. ఆ దేవుని గురించి విన్న తర్వాత ఆమెలో కలిగిన మార్పు ఆ వచనంలో ఉంటుంది. 2వ అధ్యాయం 13. నేను ఒక్కదానినే కాదు, నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, నా కుటుంబం వారందరూ రక్షణ పొందాలి. ఎంతలా నడిపించుకుందంట. ఒకప్పుడు ఆమె ఎంతగా పాపంలో జీవించినప్పటికీ ఎప్పుడైతే ఆమె దేవుని గురించి తెలుసుకుందో, నేను ఒక్కదాన్ని రక్షించబడ్డాను ఇంకా చాలే అనుకుందా? అనుకోలే. నా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, నా వారు, నా కుటుంబము ఎందరైతే ఉన్నారో అందరూ రక్షణ పొందాలని అందరినీ రక్షించుకుంది. కుటుంబం అంతటిని భయంకరమైన దేవుని యొక్క ఆ ఉగ్రత నుండి, లేక శత్రువుల చేతిలో నుండి కుటుంబం అంతటిని కాపాడుకుంది, రక్షించుకుంది. ఈమెను చెప్పుకోవచ్చు, ఈమె కుటుంబము రక్షణ పొందిన కుటుంబం. నోవహును చూసి చెప్పుకోవచ్చు, నోవహు కుటుంబము రక్షణ పొందిన కుటుంబము. భయంకరమైన జీవితం జీవించిన రాహాబును చూసి చెప్పుకోవచ్చు, రాహాబు ఒకప్పుడు నువ్వు ఎలా జీవించినప్పటికీ ఏ రోజైతే దేవుని గురించి ఆమె విన్నదో, తెలుసుకుందో, తెలుసుకున్న తర్వాత రాహాబు తన కుటుంబం అంతటిని రక్షణలోనికి నడిపించుకుంది. ఈరోజు దేవుడిని అడిగాడు అనుకో, ఒక రాహాబు తన జీవితం మారిన తర్వాత తన కుటుంబం అంతటిని రక్షణలోనికి నడిపించుకుంది. మరి నీ మాట ఏంటి? మరి నీ పరిస్థితి ఏంటి? ఎన్నాళ్ళు చెప్తావా మాటలో? నోవహుని అడిగితే నోవహు 120 సంవత్సరాలు పట్టింది. నోవహుకు 120 సంవత్సరాలు నోవహు తన కుటుంబం అంతటిని రక్షణలోని నడిపించుకోగలిగాడు. మరి నీ పరిస్థితి ఏంటి? సాతానుడు అంటాడు, మీరు వెళ్ళండిలే. గుర్తుందా మీకు? నిర్గమకాండంలో మనకి కనబడుతుంది. వారు ఐగుప్తు నుండి బయటకు వెళ్ళటానికి బయలుదేరుతున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి ఫరో రాజుతో మాట్లాడుతున్నాడు. కొందరే వెళ్ళండి, కొందరు ఉండండి. పురుషులు వెళ్ళండి, స్త్రీలు ఉండండి. పెద్దవాళ్ళు వెళ్ళండి, పిల్లలు ఆగండి. ఇవే మాటలు ఈరోజు చాలా కుటుంబాలలో వారి నోట వినబడుతుంటాయి. ఏమనో తెలుసా? భర్తలు అంటారు, మీరు వెళ్ళనుండిలే, మీరు వెళ్తే చాలే అంటారు. అవునంటారా? కాదంటారా? లేకపోతే ఇంటిలో 2 3 ఉన్నాం అనుకో, ఒకళ్ళ ఇంటి దగ్గర ఉందాం, మిగతా వాళ్ళ మందిరానికి వెళ్దాం. ఆ రోజు ఫరో కూడా అదే అన్నాడు, పురుషులు వెళ్ళండి, స్త్రీలు ఆగండి. ఆ తర్వాత లేదు మేము వెళ్ళాల్సిందే అంతే. మళ్ళా ఫరో అన్నాడు, సరే మీరు పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు మీరు వెళ్ళండి, కానీ పిల్లల్ని ఇక్కడే ఉంచండి అన్నాడు. ఏంటంటే సాతానుడు పన్నాగాలు, ప్లాన్లు అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా కుటుంబాలు నెరవేరుతూనే ఉన్నాయి. ఏంటది? ఇంటిలో ఎవరినో ఒకరం ఆగిపోతున్నాం, కొంతమందిమే సాగిపోతున్నాం. తీరా భార్యాభర్తలు ప్రభువుని ఎరిగితే బిడ్డలు సాగటం లేదు భక్తి జీవితంలో. ఒకవేళ పిల్లల భక్తి జీవితంలో సాగుతుంటే తల్లిదండ్రులు భక్తి జీవితంలో సాగటం లేదు. ఎక్కడో ఒక చోట కుటుంబంలో బ్రేకులు పడుతూనే ఉన్నాయి, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా. కానీ ఒక నోవహు తన కుటుంబం అంతటిని రక్షణలోకి నడిపించుకొని ధన్యుడయ్యాడు. ఒక రాహాబు తనతో పాటు ఉన్న తన కుటుంబం అంతటిని కాపాడుకొని ఆమె పేరు జీవగ్రంథంలోను, బైబిల్ గ్రంథంలో రాయబడి ఆమె ధన్యురాలైంది. దేవుడు అడిగితే నిన్ను, మరి నీ పరిస్థితి ఏంటంటావు? నీ కుటుంబం రక్షణ పొందిన కుటుంబంగా ఏ రోజైనా చెప్పబడుతుందంటావా? నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా నా కుటుంబం అంతా రక్షణ పొందాము, మేమంతా దేవుని సన్నిధిలో ఉన్నాము అని ఏ రోజు నువ్వు చెప్పగలుగుతావా మాట? అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. అపోస్తల కార్యాలు 16:14 వచ్చిన భాగం. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా లూదియా అనబడిన ఇక్కడ ఒక స్త్రీ ఉంది. 16వ అధ్యాయం 14-15 వచ్చిన భాగాల్లో లూదియా ఊర్లు తిరిగి, గ్రామాలు తిరిగి రంగులు అమ్ముకొని, రంగు పౌడర్లు అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునే ఒక చాలా పేదరాలు. అలా ఆ ఊర్లో తిరుగుతూ ఉంటుంటే ఒకరోజు పౌలు గారు వాక్యం చెబుతుంటే విన్నది. పౌలు గారు వాక్యం చెబుతుంటే ఊరూర్లు తిరుగుతున్న ఆమె విని రక్షించబడి, ఈ రక్షణ నేను ఒక్కదాన్నే కాదు, నేను ఒక్కదాన్నే పరలోకం పోవటం కాదు, నా భర్త నాతో పాటు పరలోకంలో ఉండాలి, నా బిడ్డలు నాతో పాటు పరలోకంలో ఉండాలి అని భారము కలిగి తన కుటుంబం అంతటినీ కూడాను పరలోకానికి నడిపించుకొని రక్షించుకుంది ఆమె.
దేవుని సేవకులను ఇంటికి పిలిపించుకొని దేవుని సేవకులతో వాక్యము చెప్పించుకొని తన భర్తను తన బిడ్డలను కూడా రక్షణలోకి నడిపించుకుంది. ఇప్పుడు అంటుంది లూదియా, నా కుటుంబం అంతా రక్షణ పొందిన కుటుంబం. నువ్వు అనగలవా? ఆ మాట ఎంత బాగుంటుంది. మా ఇంట్లో ఉన్న వాళ్ళం ఎవరూ మేము నరకానికి పోయే వాళ్ళం లేం. మా ఇంట్లో ఉన్న వాళ్ళం ఎవరూ మేము పాతాళానికి పోయే వాళ్ళం లేం. మా ఇంట్లో ఉన్న వాళ్ళమందరము మేము రక్షణ పొంది ఉన్నాం. ఎప్పుడు దేవుని రాకడ వచ్చినా, ఎప్పుడు ప్రాణం పోకడ జరిగినా మా ఇంటిళ్ళ పాది పరలోకంలో ఉంటాం. ఆ మాట ఎంత ధైర్యం ఇస్తుంది. లూదియా అంటుంది, మా ఇల్లంతా రక్షణ పొందిన కుటుంబం. ఒక రాహాబు సాధారణమైన ఒక స్త్రీ, మా కుటుంబం అంతా రక్షణ పొందింది. ఒక నోవహు అన్నాడు, మా కుటుంబం అంతా రక్షణ పొందిన కుటుంబం. ఎప్పుడు అంటావో నువ్వు ఆ మాట నీ నోట. నువ్వంటే వినాలని దేవుడు కూడా సంతోషంగా ఉన్నాడు. నా కుటుంబం అంతా, నేను ఒకదాన్నే కాదు, ఒక్కడే కాదు, నా ఇల్లంతా, నా కుటుంబం అంతా రక్షణ పొందాం. మేమంతా దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆమేన్. ఈ కుటుంబం పేరు రక్షణ పొందిన కుటుంబం. రెండవ మాట, నిర్గమకాండం 15వ అధ్యాయం 20-21 వచనాలు. రైట్, ఇక్కడ ఒక కుటుంబం ఉన్నారు. చాలా చక్కటి కుటుంబం, పరిచర్య చేసే కుటుంబం. ఈ కుటుంబం అమ్రాము, యాకేబేదు అనబడిన ఈ దంపతులకు 3 పిల్లలు. ఈ 3 పిల్లల్లో 2 పురుషులు, ఒక స్త్రీ, 3 బిడ్డలు. ఈ 3 బిడ్డలలో ఒక వ్యక్తి, ఎవరు ఆయన? మహా గొప్ప నాయకుడు మోషే. వారి సోదరుడు అహరోను, వారి సోదరి మిరియాము. దేవుడిచ్చిన సంతానము అమ్రాము, యాకేబెదులకు. ఈ 3 సంతానము కూడా దేవుని సేవలో, పరిచర్యలో చక్కగా వాడబడ్డారు. ఎంత గొప్ప భాగ్యం తెలుసా? మోషే నడిపించే నాయకుడు. ఇశ్రాయేలు జనాంగాన్ని మోషే దేవుని సేవకుడిగా నడిపిస్తున్నాడు. అహరోను దేవుని మాటలు అందిస్తూ దేవుని యాజకుడిగా ఉన్నాడు. మొట్టమొదటి యాజకుడిగా పిలువబడ్డాడు అహరోను. మోషే నాయకుడు, అహరోను పాస్టర్ గారు. మిరియాము ఉంది, ఏమో సింగర్. ఏంటి? పాటలు పాడుతూ ఇశ్రాయేలు ప్రజలను చేస్తూ ఉజ్జీవింపజేస్తూ 40 సంవత్సరాల కాలిబాట ప్రయాణంలో అలుపు సలుపు లేకుండా పాటలతో ఆమె నడిపించుకుంటూ పోయింది. ఎంత గొప్ప భాగ్యం. మనం పాడుతుంటే కనీసం అసలు ఎంత ఉద్యోగం ఉంటుందో తెలుసా? చేతులు గోలు లేవకొట్టడానికి కదా. మీరు చూడండి, ఎప్పుడన్నా ఎవరిని తప్పు పట్టడం లేక కానీ మీరు పెంతుకొస్తే సంఘ సహవాసాలు పాటలు పాడుతూ ఉంటుంటే, మేము దేవుని సన్నిధిలో ఉన్నామా లేకపోతే పక్కన వీళ్ళు ఎంచిన వాళ్ళు ఏం ఉండదో, నేను దేవుని ఆరాధిస్తున్నాను ఒకటే, ఉజ్జీవంగా పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఎంత చక్కగా చప్పట్లు కొట్టుకుని పట్టు. అవునంటారే కాదు? మనం చూడండి, నోరు లెగిస్తే చెయ్యి లేవదు, చెయ్యి లెగిస్తే నోరు మన ఈ 2 అసలు కమ్యూనికేషనే కుదరదు కదా. మరి దాదాపు 20 లక్షల మందిని కాలిబాటను నడుచుకుంటూ వెళ్తుంటే, ఈ ప్రయాణంలో ఎడారుల్లోనూ, ఎండల్లోనూ, అరణ్యాల్లోనూ ఎక్కడైనా వాళ్ళు అలసిపోయి, కృంగిపోయి, సొలిసిపోతారేమో అనుకున్నప్పుడు పాటలు పాడుతుంటుంటే ఆ పాటలలో ఉండే ఉజ్జీవం, పాటలు పాడుతూ ఉంటుంటే పాటల్లో ఉండే దేవుని నింపు, ఆత్మ నింపుదలతో వాళ్ళు సాగిపోతున్నారు. పాట పాడుతూ పని చేస్తే మనకు కూడా తెలుసుగా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదన్నారు పెద్దలు. దేవుని పాటల్లో మిరియాము ఇశ్రాయేలు ప్రజలను 20 లక్షల మందిని పాటలు పాడుకుంటూ ఉజ్జీవింప చేసుకుంటూ తీసుకువెళ్తుంది. నాయకుడైన మోషే దారి చూపిస్తూ వెళ్తున్నాడు. పాస్టర్ గారుగా అహరోను ఉండే వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. 3 బిడ్డలు ఎట్లా ఉన్నారు ఈ కుటుంబంలో? 3 బిడ్డలు పరిచర్యలో ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఎంత గొప్ప ధనిలో, ఆమేన్,
ఎంతమంది కుటుంబాల్లో ఈ మాట నెరవేరుతుందో. దేవుడు నిన్ను ప్రేమించి నీకు గర్భఫలంగా ఎంతమంది బిడ్డల్ని ఇచ్చాడో, కానీ నీ బిడ్డలు దేవుని సేవలో ఇలా వాడబడుతున్నారంటారా? నీ పిల్లలు దేవుని సేవలో సహకారులుగా ఇలా ఉన్నారంటారా? వారి పేర్లు బైబిల్లో జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఆ తల్లిదండ్రులు తెలుసా ఎంత కష్టంగా పెంచుంటారు బిడ్డలను భక్తిలో. ఈ రోజుల్లో దేవుడిచ్చిన ఒక అమ్మాయో ఒక అబ్బాయో ఇద్దరో ముగ్గురో ఉన్నారనుకోండి, వాళ్ళని పెంచడానికి తల ప్రాణం తాక్కొచ్చి ఎందుకు బడికి సెలవులు ఇచ్చారా, బడికి సెలవులు ఎందుకు ఇచ్చారు, తొందరగా బడులు పెడితే బాగుండు. ఏమంటుందో తెలుసా? తొందరగా బడికి పంపిస్తే అమ్మాయ్యా, అవునా కదా? మామూలుగా పెంచడమే కష్టం, అయితే ఇక భక్తిలో పెంచడం అంటే చెప్పండి ఎంత కష్టం. భక్తిలో పెంచడమే కష్టమైతే ఇంకా వాళ్ళను అసలు నిజంగా దేవుడి సేవలో పెంచడం అంటే ఇంకా ఎంత కష్టపడిందో ఆ తల్లి ఆ తండ్రి. నిజంగా ఆ తల్లి మహా గొప్ప ధన్యురాలు. నిర్గమకాండం 2వ అధ్యాయంలో చూస్తాం ఎంత కష్టకాలంలో కూడా బిడ్డలను పెంచుకుంటూ వచ్చిందో, ఎంత భయంకరమైన రోజుల్లో కూడా బిడ్డలను పెంచుకుంటూ వచ్చిందో. ఈ రోజుల్లో కూడా ఉన్నారు తల్లులు. ఏంటో తెలుసా? ఒకరోజు టీవీ సీరియల్ టైం అయింది తల్లికి. టీవీ సీరియల్ చూస్తూ ఉందంట. టీవీ సీరియల్ చూస్తూ ఉందంటే పక్కన పిల్ల, చిన్నపిల్ల ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుతుంది? పాపం ఆకలి ఏడుతుంది అనుకుంటా. ఏడుస్తూ ఉంటుంటే సీరియల్ ఏమవుతుంది? బాగా ఆటంకం అయిపోతుంది. ఏడుపు వినపడుతుంది, సీరియల్లో వచ్చే మాటలు వినపడటల్లా. కోపం వచ్చి లటక్కన ఒకటి కొట్టింది. కొట్టేటప్పటికి ఏముంది, పాపం ఆ సోఫాలో కూర్చున్న పిల్ల ఎట్ట కొట్టేటప్పటికి ముచ్చిన గుంటలు కనుక ఏమంతున్నట్టు ముందుకు బోర్ల పడింది నేల మీద. పట్టం టపక్కన ఆయువు పట్టును తగిలి ప్రాణం పోయింది. ఏది ముఖ్యం? అయ్యగారు మేము కూడా కొంచెం అటు ఇటుగా అంతే ఉంటాం లేదు, సినిమాలు సీరియల్ వచ్చినప్పుడు అంటారా? కుటుంబంలో తల్లి బిడ్డలను ఎట్లా పెంచుతుంది తెలుసా? పక్కన కుర్చీ వేసుకుని చూడు, నువ్వు కూడా చూడు, సినిమాలు చూడు, సీరియల్ చూడు, నువ్వు కూడా కూర్చోడు కొద్దిసేపు. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు పిలుస్తావా? ప్రార్థన చేసుకునేటప్పుడు రా, ప్రార్థన చేస్తున్నావు అంతవా? అసలు అప్పుడు అనలేవు. అంటే నువ్వు నోరు రాదు, నువ్వు అన్నవాడు చూసారులమ్మా నువ్వు ప్రార్థన ఇప్పుడు దాకా సీరియల్ చూసి ఇప్పుడు ప్రార్థన అంటున్నావా అంటారు వాళ్ళే. అందుకే నువ్వు పిలవలేవు, నీకు ధైర్యం చాలదు కాబట్టి. బైబిల్ చదువుకోవు అంటవా? నువ్వు చదువుకో ముందు అంటారు వాళ్ళు, నిన్ను ప్రశ్నేస్తారు కాబట్టి నువ్వు అనలేవు వాళ్ళని. ప్రార్థన చేసుకోని అనలేవు, బైబిల్ చదువుకోని అనలేవు. ఎందుకు? నువ్వు అనగానే వాళ్ళు నువ్వు ప్రశ్నేస్తారుగా, ఇక నీ దగ్గర జవాబు ఉండదేమని. ఈ తల్లి 3 బిడ్డలను భక్తిలో పెంచి 3 దేవుని పరిచర్యలో పెంచింది. ఆమెకున్న 3 బిడ్డల్లో అహరోను పాస్టర్ గారు అయ్యాడు, మోషే నాయకుడయ్యాడు, ఒకగానొక కూతురు మిరియాము పాటలు పాడుతూ ప్రజలను ఉత్తేజింపజేసే సింగర్ అయింది. 3 బిడ్డలు దేవుని సేవలు వాడబడి పరిచర్యలు వాడబడి ఎంత గొప్ప భాగ్యం అంటావు? అవునంటారా కాదంటారు? ఎప్పుడు నెరవేరుతుందో? దేవుడు నీకు ఇచ్చిన 1, 2, 3 ఎంతమందిని దేవుడు నీకు సంతానం ఇచ్చాడో, కానీ దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చివరి వచనం చివరి లైన్, ప్రభునందు ప్రయాస ఎప్పటికీ. ప్రభువు కోసము నువ్వు పడే ప్రయాస, ప్రభువు కోసము వెచ్చించిన సమయము, ప్రభువు కోసము కష్టపడిన అది ఏదైతే ఉందో, కష్టపడింది, ఖర్చు చేసింది, అది ఎప్పటికీ వ్యర్థం కాదు, వృధా కాదు. తిరిగి దేవుడు అంతకంటే 100 ఫలితాన్ని దేవుడు నీకు మళ్ళీ ఇస్తాడు. ఆమేన్. ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడి ఉంటారు. వాళ్ళకున్న 3 బిడ్డలు దేవుడి సేవలో సాగిపోతూ ఉంటుంటే, పరిచర్యలో వాడబడుతుంటుంటే ఇక మించిన సంతోషం అవును ఉంటుందా? మహా గొప్ప దేవుని సేవలో వీళ్ళు 3 సాగిపోతుంటే చూస్తున్న తల్లిదండ్రులు ఎంత ఆనందించుంటారో. ఇదే కదా జీవితంలో ఇంకా గొప్ప భాగ్యము అని. ఈరోజు చూడండి, పాపంలో పెరగకుండా, పాపపు అలవాట్లో పెరగకుండా ఉండటమే గొప్ప భాగ్యం అయిపోయింది. దేవుళ్ళు పెరగటం కాదు. ముందు ఒరే అలవాట్లు వదిలే నాయన, ఆ అలవాట్లు బామాకు, ఆ పద్ధతుల జోలికి బామాకు, నెత్తి నోరు కొట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. అంటున్నారా? ఎవరు మారుతున్నారా? మొత్తుకొని వీళ్ళు ఏడవటం తప్ప. అందుకే ఒక మాట, చిన్నతనంలో మోషే పుట్టినప్పటి నుంచే తల్లి ఎంతో వేదంతో ప్రార్థించింది. తల్లిదండ్రులు బిడ్డలు ప్రయోజకులు కావటం కోసం, బిడ్డలు గొప్పగా దేవుని సేవలో వాడబడడం కోసం ఆ తల్లి అయిన యాకోబు ఎంత కన్నీటితో ప్రార్థన చేసి జ్ఞానంగా కుటుంబాన్ని కట్టుకుందో. ఈరోజు తల్లిదండ్రులు కూడా బిడ్డలను దేవుని సేవలో సహకారులుగా వాడబడినట్లుగా వారిని నడిపించండి. ఈ కుటుంబము పరిచర్య చేసే కుటుంబం. అందరూ ఏమయ్యారు?
అందరూ చక్కగా పరిచర్యలో వాడబడ్డారు. మరొక మాట చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయం 3-4 వచ్చిన భాగాలు. రోమాపత్రిక 16వ అధ్యాయం 3-4 వచ్చిన భాగాలు. ఇక్కడ కుటుంబం ఉన్నారు. ఎవరంటే ఈ కుటుంబం తెలుసా? అకుల ప్రిస్కిల్లా, ఇద్దరు భార్యాభర్తలు. అకుల ప్రిస్కిల్ ఇద్దరు భార్యాభర్తలు. వీళ్ళు కూడా పెద్ద ధనవంతులేం కాదు, భూస్వాములేం కాదు. ఊరూర్లు తిరిగి టెంటులు కుట్టుకునేవాళ్ళు. ఏంటది? గుడారాలు. ఇప్పుడు మన భాషలో టెంట్ అంటే అర్థమైంది. ఊరూర్లు తిరిగి టెంటులు కుట్టుకొని ఆ టెంట్లు అమ్ముకొని ఏమైనా టెంట్లు రిపేర్ చేసేది ఉంటే రిపేర్ చేసేవాళ్ళు వీళ్ళు, అకుల ప్రిస్కిల్లా. ఇట్లా ఊరూర్లు తిరుగుతుంటే ఒకరోజు ఆ ఊర్లో ఒక ఆయన పరిచయం అయ్యాడు. ఆయన పౌలు గారు. వీళ్ళు టెంట్లు కొడతా ఉంటే ఆయన కూడా దగ్గరకు వచ్చాడు. ఓ, మీరు టెంట్లు కొడుతున్నారా? నాకు కూడా టెంట్లు కుట్టడం వచ్చు అన్నాడు. ఆయన కూడా కలిసి టెంట్లు కొడతా ఉండి టెంట్లు కుట్టుకుంటూనే వాళ్ళకి దేవుని వాక్యం చెప్పాడు. అంతే. ఆ దేవుని వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు రక్షించబడ్డారు. ఇక ఊరూర్లు తిరుగుతున్నారు కదా టెంట్లు కుట్టుకుంటూ. ఈ ఊరు పోయిన కాడల్లా ఏ ఊరు పోతే ఆ ఊరిలో 4 ఇత్తనాలు ఎత్తుతున్నారు. ఏంటవి? దేవుని వాక్యం. అట్లా దేవుని వాక్యాన్ని అందిస్తూ బలపడి ఎంత బలపడ్డారంటే వీళ్ళు అసలు వాళ్ళ ఇంట్లోనే సంఘాన్ని కట్టారు. భార్యాభర్త ఇద్దరూ కూడా. అక్కడ భలేగా ఉంటుంది వాక్యం. అపోస్తలుల 17వ అధ్యాయం నుంచి 16, 18వ అధ్యాయం నుంచి ప్రారంభమైన వీళ్ళ జీవితం అకుల ప్రిస్కిల్లా అంటాడు దేవుడు. ఆ తర్వాత చివరికి వచ్చేటప్పటికి రోమాపత్రికలో మనం చూస్తే ప్రిస్కిల్లా అకుల అంటాడు. అంటే అందరూ మంచివాళ్ళండి, కాదంటారు. కానీ భార్య ఏం చేస్తుంటే భర్త కంటే 2 అడుగులు ముందుకేసింది భక్తిలో. మొదటేమో భర్త ముందుకు వచ్చాడు, భార్య వెనక నడిచింది. ఆ తర్వాత భక్తి జీవితంలోకి వెళ్ళిన తర్వాత చూస్తే 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు చూస్తే భార్య పేరు ముందు వచ్చేసింది. భార్య ఇంకా భక్తులకు ముందు వెళ్ళిపోయి భర్త నడిపించుకుంది. నిజమే, కుటుంబం సంతోషంగా సాగాలంటే కుటుంబములు ఎప్పటికైనా ఇల్లాలి పాత్ర, స్త్రీ పాత్ర ముఖ్యమైనది. నువ్వు జ్ఞానవంతురాలుగా ఉంటే నీ కుటుంబం సంతోషకరంగా ఉంటుంది. కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఏ ఇంటి ఇల్లాలు సరిగా ఉండలేదో, జ్ఞానంగా ఉండలేదో నీ కుటుంబం నరకంలా మార్చుకుంటావు. ఈ కుటుంబంలో కూడా భార్య భర్త ఇద్దరు చక్కగా దేవుని సేవలో పౌలు గారికి సహకారులుగా మారిపోయారు. అకుల ప్రిస్కిల్లా ఇద్దరు భార్య భర్తలో ఇద్దరు దేవుని సేవలో వాడబడ్డారు. ఈరోజు ఎంతమంది ఉందంటారా భాగ్యం? చెప్పండి. ఎంతమంది ఉన్నారంటారా ఇళ్ళలో? ఆలోచించేయండి. చాలా పర్యాలు కుటుంబాల్లో నేను ఒక్కనే, లేకపోతే నేను ఒక్కదాన్నే అంటాం. కానీ ఈ మాట ఎప్పుడు నెరవేరుతుందో? ఇరువురును కలిసి దేవుని సేవలో పరిచర్యలో వాడబడే గొప్ప భాగ్యం ఆ రోజు వారికి వచ్చింది. ఆ రోజు యాకోబు కుటుంబానికి కలిగింది. ఆ భాగ్యము దేవుడు మనకు కూడా ఇచ్చును గాక. ఆమేన్. మరొక కుటుంబం, ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. ఆశీర్వదించబడిన కుటుంబం. వాక్యంలో ఉంది, దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించెను. ఎన్ని విషయాలు? కొన్నే. కుటుంబము ఫెయిల్ అయితే భవిష్యత్తు అంధకారం అయిపోద్ది. కుటుంబ జీవితము సక్సెస్ అయితే కుటుంబములో భార్య భర్త బిడ్డలుగా నీ పాత్ర ఏంటో నువ్వు చక్కగా దేవుని వాక్య జ్ఞానం బట్టి పోషించగలిగి కట్టుకోగలిగితే నీకు భూమి మీదనే పరలోకం ఉంటుంది. నీ ఇంట్లో దేవునికి మహింకరంగా వాడబడతావు. కుటుంబ విషయంలో నీవు నిర్లక్ష్యంగా ఉండి, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో నువ్వు జ్ఞానం ఉపయోగించలేకపోతే, నీకు క్రమం తెలియకపోతే, దేవుని పద్ధతిలో ఉండకపోతే, దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటే నీ ఇల్లే నీకు నరకంలా మారిపోద్ది. ఇక్కడ 3వ కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబం. అబ్రహాము అన్ని విషయాలను ఆశీర్వదించబడ్డాడట. అబ్రహాం ప్రార్థన చేయాలంటే అసలు ఇంకా అబ్రహాముకి అన్నీ దేవుడిచ్చాడు. ఇంకేమడుగుతాడు? ప్రార్థన అంటే దేవుని అడగటమేగా. ఏమడుగుతాడు? ఇంక అది కావాలా, ఇది కావాలా, ఆ ఒక్కటి తీర్చు, ఈ ఒక్కటి తీర్చని అడగటానికి అవకాశం లేదు. అబ్రహాము అలా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. ఇది ఆశీర్వదించబడిన కుటుంబం. ఈరోజు దేవుని ఆశీర్వాదం నీకుందంటావా? అబ్రహాము కుటుంబం మీద దేవుని ఆశీర్వాదం నిలిచి ఉంది. ఈరోజు నీ కుటుంబం మీద దేవుని ఆశీర్వాదం ఉందంటావా?
అబ్రహాము కుటుంబం మీద దేవుని ఆశీర్వాదం అబ్రహాము మీదనే కాదు, అబ్రహాము తర్వాత తరములో కూడా ఆశీర్వాదం నిలబడి ఉంది. ఈరోజు ఉందంటావా? నీ మీద ఆశీర్వాదం ఉందా? నువ్వు దేవుని చేత దీవించబడిన వ్యక్తివేనా? నీవు దేవుని చేత దీవించబడితే నీ దీవెనను నీ తర్వాత రాబోతున్న తరంలో నీ బిడ్డల మీదకు వస్తుందంటావా? ఆలోచించండి, గుర్తుపెట్టుకుని ప్రియ తల్లులు, తండ్రులో, నువ్వు నీ కుటుంబానికి ఆశీర్వాదం అందిస్తావో లేదో కానీ శాపాన్ని మాత్రం అందించమాకమ్మా. మహాతల్లి, తండ్రి, నీ బిడ్డల మీదకు దేవుని మేలులు, దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు అందిస్తావో లేదో కానీ నీ తర్వాత నీ తరము రాబోతున్న నీ బిడ్డల జీవితాలకు మాత్రం శాపాన్ని మాత్రం పోగు చేసి మాకు. అబ్రహాము దీవించబడి కుటుంబం మీదకు, తర్వాత అబ్రహాము చచ్చిపోతే అబ్రహాము ఆస్తికి తన బిడ్డలు ఎలా వారసులయ్యారో అబ్రహాము ఆశీర్వాదానికి కూడా అలా వారసులయ్యారు. చూడండి, ఆ మాట మనకు కనబడుతుంది. 25వ అధ్యాయం ఆదికాండం 11వ వచ్చిన భాగం. ఆదికాండం 25వ అధ్యాయం 11వ వచ్చిన భాగం. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించెను. ఏమైందంట? 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అవునంటారా కాదంటారా? అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. తర్వాత కాలానుక్రమంలో అబ్రహాము గారు చనిపోయారు. అబ్రహాము చనిపోతే అబ్రహాము మీదకి వచ్చిన ఆశీర్వాదం ఆగిపోయిందా? ఏముంది వాక్యంలో? అబ్రహాము చనిపోయిన తర్వాత అబ్రహాము మీద ఉన్న ఆశీర్వాదము అతని కుమారుడైన ఇస్సాకు మీదకు వచ్చెను. ఎవరి మీదకి వచ్చింది? ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. ఎంత గొప్ప భాగ్యం! నువ్వు సంపాదించిన ఆస్తి నీ తర్వాత నీ పిల్లలు అనుభవిస్తారో లేదో తెలియదు. నువ్వు సంపాదించిన ఆస్తి వల్ల నీ పిల్లలు ప్రయోజకులు అవుతారో కారో తెలియదు. కానీ నీ మీదకు వచ్చిన ఆశీర్వాదం మాత్రం నీ బిడ్డల మీదకు రావాలి. నీ మీదకు వచ్చిన ఆశీర్వాదము, దీవెన నీ బిడ్డల మీదకు వస్తే వాళ్ళు ఎప్పటికైనా ప్రయోజకులు అవుతారు. ఆమేన్. నువ్వు సంపాదించిన డబ్బు వల్ల నీ బిడ్డలు ప్రయోజకులు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ నీ మీద ఉన్న దీవెన, నీ మీద ఉన్న ఆశీర్వాదం మాత్రం నీ బిడ్డల మీదకు వస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారు. అది అబ్రహాము బిడ్డలకు అందించాడు. ఆస్తిని కాదు, ఆశీర్వాదాన్ని అందించాడు. ప్రియ తల్లులు, తండ్రులో, ఈరోజు నీ కుటుంబం ఎలా ఉండాలంటే ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలి. ఈరోజు నువ్వు దీవించబడాలి. తల్లిగా, తండ్రిగా నువ్వు దీవించబడ్డ తర్వాత దేవుడి పిలుపును వచ్చి లోకాన్ని దాటి నువ్వు వెళ్ళిపోతే నీ మీద ఏ దీవెన, ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో ఆ దీవెనల ఆశీర్వాదాలు నీ తర్వాత ఎవరి మీదకి రావాలి? నీ తర్వాత నీ బిడ్డల మీదకి రావాలి. అంతగా చక్కగా దేవునిలో నువ్వు దీవించబడాలి. అంత చక్కగా దేవునిలో నీ కుటుంబం నువ్వు ఫలించాలి. ఆమేన్. అబ్రహాము అలా దీవించబడటానికి ఎంత కష్టపడ్డాడో తెలుసా? అబ్రహాము తనే కాదు, తన తర్వాత తరము. అబ్రహాము తర్వాత ఎవరు దీవించబడ్డారు? తన కొడుకు ఇస్సాకు దీవించబడ్డాడు. ఇస్సాకు తర్వాత మళ్ళీ ఎవరు దీవించబడ్డాడు? ఇస్సాకు కొడుకు యాకోబు దీవించబడ్డాడు. యాకోబు తర్వాత మళ్ళీ ఎవరు దీవించబడ్డారు? యాకోబు కొడుకు యోసేపు దీవించబడ్డాడు. యోసేపు తర్వాత మరలా ఎవరు దీవించబడ్డాడు? అతని కొడుకు యోధా దీవించబడ్డాడు. మాకు అంతే తెలుసండి అంటారా? యోధా దీవించబడ్డ తర్వాత మరలా అతని కుమారులు మరలా దీవించబడి యేసుక్రీస్తు ప్రభువారే వాళ్ళ కడుపును పుట్టాడు, గర్భాన. ఎంత దీవెనలు సంపాదించాడు ఈ అబ్రహాం గారు! ఎన్ని తరాలు! అది తరతరాలకు సరిపడే. మనం కూడా అంట తరతరాలకి ఆస్తి కూడబెట్టానంట. ఏం కూడబెట్టాను? దీవెనలు కాదు, ఆశీర్వాదాలు కాదు, తరతరాలు తిన్నా తరగని ఆస్తి కూడబెట్టానంటాం. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటాం మనమే. ఎన్నాళ్ళు ఉంటుంది? ఏం పని చేయకుండా ఖాళీగా కూర్చొని తిను, కొండలైనా తరిగిపోతాయి. కానీ అబ్రహాము ఇచ్చిన ఆస్తి మాత్రం ఇది తరిగేది కాదు, అరిగిపోయేది కాదు. తన తర్వాత తన కొడుకులు, తన తర్వాత మరలా వారి పిల్లలు, మరలా వారి పిల్లలు, మరలా వారి పిల్లలు, అలా 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 ఈయన దీవించబడి ఆ దీవెనలు తరతరాలకి అందించాడు. ఈరోజు ఆ తర్వాత అబ్రహాం భూమి మీద లేడు, కానీ ఆయన ఇచ్చిన ఆశీర్వాదం మాత్రం వాళ్ళ కుటుంబాల్లో ఇంకా వచ్చింది. ఏదో ఒక రోజు నువ్వు సంపాదించిన ఆస్తి ఉండదో, కానీ నువ్వు బిడ్డలకిచ్చే ఆ దేవుని దీవెనలు, ఆ భక్తి జీవితం, తల్లిగా తండ్రిగా నువ్వు బిడ్డలకు అందించే ఆ చక్కటి ప్రార్థనా జీవితం, ఆ ఆత్మీయ జీవితం, వాళ్ళ కోసం నువ్వు చేసిన ప్రార్థనలు, కార్చిన కన్నీరు, వారి కోసం చేసిన ఉపవాసాలు ఏమైతే ఉన్నాయో ఆ భక్తి జీవితం మాత్రం ఆ తర్వాత తరానికి, మరలా తర్వాత తరానికి అందించబడుతుంది. ఆమేన్. ఇప్పుడు ఆ కుటుంబంలో వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? మా తాత అబ్రహాం గారు లేకపోయినా
ఆయన ఇచ్చిన ఆశీర్వాదం వల్ల మేము బ్రతుకుతున్నామంటారు. ఎప్పుడైనా నీ కుటుంబంలో నీ బిడ్డలు నీ గురించి చెప్పగలరా? నేను ఈరోజు రక్షించబడ్డానంటే మా అమ్మ ప్రార్థన, లేక ఈరోజు నేను రక్షించబడ్డానంటే మా నాన్న ప్రార్థన, లేక ఈరోజు నేను రక్షించబడ్డానంటే మా అమ్మమ్మో నాయనమ్మో తాతయ్యలో ప్రార్థనలో నేను రక్షించబడ్డాను అని నీ ఇంటిలో నీ పిల్లలు నీ గురించి చెప్పగలిగిన రోజు నీవు ధన్యురాలు అవుతావు, ధన్యుడు అవుతావు. ఆమేన్. అంతని కాదంటారా? ఒకరోజు అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన, అబ్రహాం లింకన్. ఎవరు ఆయన? అబ్రహాం లింకన్ గారు. ఆయనకి 8 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. వాళ్ళ నాన్న మరొక వివాహం చేసుకున్నాడు. ఇక ఆ వచ్చిన తల్లి ఆయన సరిగా పెంచలేదు. కన్న కొడుకు కాదు కదా, కష్టాల్లో పెరిగాడు. 8 సంవత్సరాల వయసులో తన తల్లి అప్పటి వరకు దేవుని గురించి ఏం చెప్పిందో గుండెల్లో దాచుకున్నాడు ఆ మాటలు. పెరిగాడు చాలా కష్టాలు పడి కట్టెపుల్లలు తెచ్చుకొని కట్టెపుల్లలు అమ్ముకుంటూ ఆ రోడ్డు మీద ఉండే వీధి స్తంభాల దగ్గర పుస్తకాలు తెచ్చుకొని పగులు అంత పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు బడికి పోతూ ఆ రాత్రుల పూట పుస్తకాలు వీధి లైట్ల కింద చదువుకొని దేవుని యందు భయభక్తులతో ఎదిగి దాదాపుగా జీవితంలో చెప్పలేని సార్లు ఫెయిల్ అయ్యాడు. జీవితంలో ఫెయిల్ అయ్యాడు. చివరకు తను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడని నిరూపించుకుంటాడు. ఆ దేశానికి, అమెరికా దేశానికి అధ్యక్షుని చేశాడు దేవుడు. ఆమేన్. ఏం చేశాడు? అమెరికా దేశానికి అధ్యక్షుని చేశాడు అబ్రహాం లింకన్. మన భారతదేశంలో మన దగ్గర ఉన్న డబ్బుల మీద గాంధీ గారి బొమ్మ ఉంటుంది, అవునా కాదా? అమెరికా దేశంలో ఉండే డబ్బులన్నిటి మీద ఆయన గారి బొమ్మ ఉంటుంది, అబ్రహాం లింకన్ గారి బొమ్మ. అక్కడ ఆ డబ్బుల మీద కూడా ఒక మాట రాసి ఉంటుంది. ఏమని? వీ ట్రస్ట్ ఇన్ గాడ్. మేము దేవుణ్ణి నమ్ముతున్నాం, ఈ డబ్బుల్ని కాదు. ఏమని ఉంటుందో తెలుసా? మనమేమో డబ్బులు కింద పడితే అమ్మో మళ్ళీ రాదేమో, అటు నుంచి అటు బాద్దేమో, ఎవరు ఆ దేవత పాద్దేమని ఈ చంప ఆ చంపేసి జేబులు పెట్టుకుంటా. డబ్బులు మనకు దేవుడు. అమెరికా దేశంలో డబ్బుల మీద ఏమని రాసి ఉంటుందంటే వీ ట్రస్ట్ ఇన్ గాడ్. మా నమ్మకము డబ్బు మీద కాదు, దేవుడి మీద అని రాసుండి అబ్రహాం లింకన్ గారి బొమ్మ ఉంటుంది. ఒక సాధారణమైన వ్యక్తి అంత గొప్పవాడు అయిన తర్వాత అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాక పక్కన ఉంటారుగా ఫ్రెండ్స్, పార్టీ అడిగారంట. ఆయన పల్లెటూరు నుంచి పెట్టుపరిగిన రై పార్టీ ఇవ్వరా అన్నారంట. సరే, పార్టీకి తన ఫ్రెండ్స్ని అందరినీ పిలిచాడు. అక్కడ అమెరికా దేశంలో అంత గొప్ప వ్యక్తి పార్టీ అంటే మామూలుగా ఉంటుందా? ఇక అంగులు ఆర్భాటాలన్నీ జరుగుతున్నాయి. వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి ఇష్టమైనవి తింటున్నారు, తాగుతున్నారు. ఒకడొచ్చాడు, ఒరే నువ్వు సారా దాగవా, వైన్ దాగవా అన్నారు. నేను తాగను, నాకు అలవాట్లేదన్నారు. ఒకరోజు తీసుకో, మా కోసం తీసుకో. ఏముంటుంది? ఈ ఒక్కరోజు ఈ సారా మా కోసం తాగు. నువ్వు ప్రెసిడెంట్ అయ్యుండి నువ్వు పార్టీ ఇచ్చినప్పుడు నీ పార్టీలో నువ్వు తాగపోతే మాకు అవమానంగా ఉంటుంది. మా కోసం ఒక గ్లాస్ తాగు, ఒకరోజు తాగరా, నువ్వు తాగపోతే మాలే అని ఒత్తిడి చేశారు. ఒక్క మాట అన్నాడు అబ్రహాం లింకన్. నాకు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా అమ్మ చెప్పిన మాటలు నాకు ఇంకా జ్ఞాపకం అన్నాయి. మా అమ్మ 8 సంవత్సరాల వయసులో నాకు చెప్పింది, ఒరే నువ్వు ఎప్పటికైనా పెద్దవాడైనా సరే తాగుడు జోలికి పోవద్దు, మద్యపానం జోలికి పోవద్దు, అపవిత్రమైన వాటి జోలికి పోవద్దు, దేవునిలో యథార్థంగా జీవించో అని నా చేత మాట తీసుకుంది. నేను ఆ రోజు 8 సంవత్సరాల వయసులో మా అమ్మకి మాట ఇచ్చాను. నేను ఎప్పుడు అమ్మ మద్యం జోలికి పోను, తాగుడు జోలికి పోను, అపవిత్రమైన వాటిని నేను ఆశించను, యథార్థంగా జీవిస్తానని నేను 8 సంవత్సరాల వయసులో మాట ఇచ్చాను. కాబట్టి నేను మా అమ్మకి ఇచ్చిన మాటను తప్పను, మీరు ఎవరేమన్నా అనుకోండి అన్నాడట. ఆ పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ బోరు ఏడుస్తున్నారు. ఒరే మీరెందుకు ఏడుస్తున్నారా అన్నాడట. ఒరే నీలాంటి తల్లి నాకు కూడా ఉంటే ఎంత బాగుండో, నీలాంటి తల్లి నాకు కూడా ఉంటే ఎంత బాగుండేది అని ఏడ్చారంట వాళ్ళు. ఈరోజు ప్రియ తల్లిలో కుటుంబము ఆశీర్వాదంలోనికి నడిపించాడు అబ్రహాం. ఆయన లేకపోయినా ఆశీర్వాదాలు మిగిలిన్నాయి. అబ్రహాం లింకన్ గారిని పెంచిన తల్లి లేకపోయినా ఆ భక్తి ఆయన జీవితంలో నూరిపోసింది. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని దాటి నేను మనం వెళ్ళిపోతాం. కానీ ఈరోజు నీ కుటుంబానికి నువ్వు నేర్పించే భక్తి, ఈరోజు నీ కుటుంబంలో నువ్వు నేర్పించే ఆత్మీయత, ప్రార్థన జీవితం, ఆశీర్వాదం మాత్రం నిలిచి ఉంటుంది. అందుకు అది అందించాలి బిడ్డలకు, కుటుంబానికి. ఆమేన్. ఈరోజు మనం అబ్రహాము తన కుటుంబానికి ఆశీర్వాదాలను ఎలా అందించాడో
మన కుటుంబంలో మన తర్వాత రాబోతున్న తరానికి, ఆ తర్వాత రాబోతున్న తరానికి కూడా నీవు అలాంటి చక్కటి దీవెనల ఆశీర్వాదాలు అందించే కుటుంబంగా ఉందువుగాక. తర్వాత మరొక కుటుంబం గురించి చెప్తారంటే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రైట్, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు కొర్నేలి. ఏం పేరు? కొర్నేలి. ఈయనకు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. ఒక అన్యుడు. ఎవరైన ఒక అన్య కుటుంబంలో పుట్టి పెరిగిన వాడు. భక్తి అంటే తెలియదు, యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. ఆయన కుటుంబంలో, ఆయన వారసత్వంలో ఆయన వేరే దేవతల విగ్రహాలను పూజించే ఒక నాస్తికుడులా, ఒక వేరే దేవతలను పూజించే ఒక వ్యక్తి అతను. అలాంటి ఒక వ్యక్తిలో దేవుని గురించిన మంచి లక్షణాలు ఉన్నాయి. యేసు ప్రభు వారిని నమ్మకపోయినప్పటికీ మంచి లక్షణాలు అతనిలో కొన్ని ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఒకరోజు ఆయన నిద్రపోతుంటే కల వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, అయ్యా మీ ఊరికి దగ్గరలో యుప్పే అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన సీమోను అని ఒక చర్మకారుడి ఇంటిలో ఉన్నాడు. ఆయన పిలిపించుకో, అతను నీకు జీవిత సత్యం చెబుతాడు అని ఒక కళ వచ్చింది. ఇతడు సైన్యాధిపతి, రోమా సామ్రాజ్యంలో సైన్యాధిపతి, 100 మంది సైనికులకు అధికారి లాంటి గొప్ప వ్యక్తి ఇతను. కళ వచ్చిన తర్వాత తెల్లారిన తర్వాత పోయి, మన పక్కనున్న యుప్పే అని ఒక పట్టణం ఉంది, ఆ పట్టణానికి పోండి. ఆ ఊరి చివరన సీమోని ఒక ఇల్లు ఉంటుందంట. ఆ ఇంటిలో ఒక పాస్టర్ గారు ఉంటారంట. ఒకవేళ మీకు ఆ పాస్టర్ గారు కనుక ఉన్నట్టు కనబడితే అతను మన ఇంటికి తీసుకొని రండి అని తన దగ్గర ఉన్న సైనికులు పంపిస్తే వాళ్ళు వెళ్ళిపోతే నిజంగానే ఆ ఈ సీమోని అనే ఇంటిలో పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు పేతురు. అయ్యా మిమ్మల్ని మనం ఫలానా ఊరిలో ఉన్న మరి సైన్యాధికారి రమ్మంటున్నాడు అనగానే ఈయనకు సందేహం. ఏదో అంత ఆఫీసర్ పిలిస్తే, మరి ఒక పెద్ద ఆఫీసర్ పిలిస్తే ఏంతో విషయం అని ఈయన ప్రార్థన చేసుకుంటే పేతురు గారికి కూడా దేవుడు దర్శనమిచ్చాడు. చక్కగా వెళ్ళి ఆటంకాలు లేకుండా వెళ్ళాడు. వచ్చేటప్పటికి చూస్తే కొర్నేలి ఏం చేశాడంటే, దేవుడి గురించి ఇంతవరకు తెలియదు ఆయనకు. నిజదేవుడి గురించి తెలియదు, యేసు ప్రభు గురించి తెలియదు. ఒక అన్యుడు. బైబిల్లో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి రక్షించబడిన అన్యుడు ఇతను. కృత నిబంధనలో ఎవరితను? యేసుక్రీస్తు ప్రభుని ఎవరో తెలియని ఒక కులంలో నుంచి, మతంలో నుంచి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన మొట్టమొదటి అన్యుడు, రక్షణ పొందిన కుటుంబం ఇతను. పేతురు గారు, పాస్టర్ గారు వచ్చేటప్పటికి ఇంటిలో వాళ్ళను అక్కడ ఉంటుంది అధ్యాయంలో, తన భార్యను, పిల్లలను, తన బంధువులను, రక్త సంబంధాలందరినీ కూర్చోబెట్టాడంట ఇంట్లో. వచ్చి చూసేటప్పుడు పేతురు గారికి ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఈయన ఏం చేశాడు? ఒక పెద్ద ఫంక్షన్కి పిలిచినట్లుగా ఇంటి చుట్టాలందరినీ పిలిపించుకొని వచ్చి పేతురు గారి కాళ్ళ మీద పడి సాగిలిపడి పేతురు గారి నమస్కారం, అయ్యా మా వాళ్ళందరికీ మీరు దేవుని వాక్యం చెప్పండి. నాకు రాత్రి దేవుడు దర్శనం ఇచ్చాడు, మీరంత వాక్యం చెప్పాలి, మీ దగ్గర మేము రక్షణ పొందాలా అని చెప్పినప్పుడు పేతురు గారు అక్కడ ఆ ప్రాంతంలో ఆ రోజు వాక్యం చెప్పినప్పుడు ఇల్లు అంతా రక్షించబడింది, కుటుంబం అంతా రక్షించబడింది. చక్కటి మాదిరి కనపరిచాడు. ఈరోజు మన ఇంట్లో ఎప్పుడైనా ఇలా జరుగుతుందంటారా? మాదిరికరమైన కుటుంబం అంతటిని ప్రార్థనలోకి నడిపించుకున్నాడు. యేసు ప్రభు అంటే ఎవరో తెలియని వ్యక్తులు వాళ్ళు. కానీ పాస్టర్ గారు ఇంటికి వస్తున్నారు అనే విషయము దేవుడు దర్శనమించినప్పుడు తన చుట్టాలను, బంధువులను, రక్త సంబంధాలందరినీ ఇంటికి పిలిపించుకొని ఇంటిలో చిన్న ప్రార్థన కోటాన్ని ఏర్పాటు చేసి కుటుంబం అంతటిని రక్షణలోకి నడిపించుకున్నాడు. చక్కటి మాదిరి చూపించాడు. ఆయన గురించి అక్కడ బైబిల్లో రాయబడింది, ఎన్నో దాన ధర్మాలు చేశాడట, ఆయన ఎన్నో మంచి పనులు చేశాడట. కానీ చివరకు యేసుక్రీస్తు ప్రభువాన్ని చేర్చుకొని తనతో పాటు అందరూ రక్షించబడ్డారు. అక్కడ ఉంటుంది ఆ అధ్యాయం 10వ అధ్యాయం 36వ వచనంలో, యేసుక్రీస్తు అందరికీ ఏముంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసు ప్రభు ఒక కులానికో, ఒక మతానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో సంబంధించిన దేవుడు కాదు. యేసు ప్రభు అందరికీ ప్రభువు, అందరికీ దేవుడనే వాస్తవం అప్పుడు ప్రపంచంలో ప్రజలందరికీ తెలిసింది. అట్లా బయటికి వచ్చింది. ఇక్కడ ఈ కుటుంబం పేరు మాదిరి గల కుటుంబం. ఏ రోజు అనుకుందంటారా? అలాగో పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా ఉంటాం కొన్నిసార్లు అంటే అప్పుడే ఇంట్లో వాళ్ళకి పని దొరుకుద్ది. పాస్టర్ గారు కూర్చోండి అంటారు, అప్పుడే బండి వేసుకొని బయటకు పోవటమో, అప్పుడే పనికి పోవటమో, అప్పుడే ఇంకో పని మీద బయటకు పోవటమో జరుగుతూ ఉంటుంది. ఈయనేం చేశాడు? పాస్టర్ గారు వస్తున్నారని తెలిసి అందరిని పిలిపించుకొని వాక్యం చెప్పించుకున్నాడు.
అట్లా రక్షణలో నడిపించిన చక్కటి మాదిరి చూపిస్తే ఈ రోజుల్లో కొంతమంది ఎట్లా ఉంటామంటే, పాస్టర్ గారు వస్తున్నారా, వచ్చిన టయానికి అప్పుడే పని పురమాయించుకుంటాం. అయ్యగారు ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతాడు. అవునా కదా కదా. సువార్త ప్రకటించమని పాదములు ఎంతో అవి సుందరాలు, రక్షణకరం అవి. వాటి ఆ సమయాన్ని మళ్ళీ మనం పొందుకోలేం, పోగొట్టుకోకూడదు, మార్తలాగా ఉండకూడదు, మరిలాగా ఉండాలి. ఈ కుటుంబం మాదిరి గల కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టు. ఎప్పుడైనా నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, లేక దేవుని సేవకుడు వచ్చినప్పుడు నువ్వెందుకు చేయలేవంటావు? ఒక 10 నిమిషాలు, ఒక అర్ధగంట కుటుంబం అందరికీ నువ్వు దేవుని వాక్యాన్ని అందిస్తే, ఏ మాట ఏ హృదయాన్ని తాగుతుందో, ఏ వాక్యం ఏ హృదయంలోకి వెళుతుందో, ఏ మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయాల్లో కార్యం చేస్తాడో ఎవరికి తెలుసు? ఎప్పుడు దేవుడు ఎవరిని ఎక్కడ ఏ విధంగా పట్టుకుంటాడో, ఏ విధంగా మారు మనసులోనికి బాప్తిజం నడిపిస్తాడో ఎవరికి తెలుసు? ఆ అవకాశాన్ని ఎందుకు నువ్వు కల్పించటం లేదు? మాదిరికరమైన కుటుంబం కొర్నేలి కుటుంబం. ఈ 4 రకాల కుటుంబాలు: 1 రక్షణ పొందిన కుటుంబం, 2 సేవలో లేక పరిచర్యలో వాడబడిన కుటుంబం, 3 ఆశీర్వాదము పొందిన కుటుంబం, 4 మాదిరి అయిన కుటుంబం. ఇంకా 2 కుటుంబాలు చెప్పి ముగిస్తాను త్వరగా. సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 12-13 వచనాలు. ఏమన్నట్టు వాక్యంలో? శాపగ్రస్తమైన కుటుంబము. ఎక్కడొక అతనున్నాడు, ఆ ఇంటి యజమాని పేరు ఏలి. ఆయన కుమారులు ఉన్నారు. ఏలి కుటుంబం గురించి దేవుడు మాట్లాడుతూ, ఈ కుటుంబము శాపగ్రస్తమైపోయింది. కుటుంబం మీదకు శాపం వస్తే ఎవరు విరగొడతారు? ఇంకా శాపాన్ని ఎవరు పోగొడతారు? ఏమి చేసినా పోదు, ఇంకంతే. జాగ్రత్త వినండి. ఏలి భక్తిపరుడే. ఏలికి దేవుడంటే భయభక్తులు ఉన్నాయి. బిడ్డల విషయంలో ఫెయిల్ అయిపోయాడు. అయ్యా, మీ పిల్లలు బాగలేరు, మీ పిల్లలు దారి తప్పుతున్నారు, మీ పిల్లలు ఆత్మీయంగా లేరు, మీ పిల్లల్లో పాపం ఉంది అని 3 హెచ్చరికలు వచ్చాయి. 3 హెచ్చరికలు వచ్చాయి. మొట్టమొదటి హెచ్చరిక, ఏలి కుటుంబానికి ఎందుకు శాపం వచ్చిందో తెలుసా? 3 సార్లు హెచ్చరించిన అని పెడచెవిని పెట్టాడు. మొట్టమొదటి హెచ్చరిక ప్రజలు ఎవరు? ఆనాటి ప్రజలు వచ్చి ఏలి దగ్గరికి, అయ్యా మీ పిల్లలు బాగోలేరు, మీ పిల్లలు దారి తప్పిపోయారు, మీ పిల్లల ప్రవర్తన అస్సలు బాగలేదు, దేవుడికి వ్యతిరేకంగా ఉంది అని ఆ ఊరి వాళ్ళు వచ్చి ఏలికి చెబితే విన్నాడు కానీ సరిదిద్దలేకపోయాడు. విన్నాడు కానీ ఈరోజు కూడా ఎవరైనా ఉన్నారా? మనల్ని ప్రేమించిన వాళ్ళు, మన ఆత్మీయులు, మన బంధువులు, మన స్నేహితులు, మీ పిల్లల గురించి కొంచెం దృష్టి పెట్టండి అంటే, నువ్వు మా అమ్మాయినంతవా మా అబ్బాయినంతవని వాళ్ళ మీద కారాలు మిరియాలు నవ్వుతున్నావు. కారాలు మిరియాలు దూవితే ఉపయోగం ఏంటి? వాళ్ళు నిజంగా లోపం ఉందేమో, వాళ్ళు నిజంగా బలహీనత ఉందేమో, ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తే ఎంత బాగుండు. అన్నవాళ్ళు అందరూ కూడా మనకి ఎట్లాంటి వాళ్ళు అంటే ఎక్స్రే లాంటి వాళ్ళు. స్కానింగ్ సెంటర్కి పోతే స్కానింగ్లో నీ లోపల బాడీలో ఏముందంతా బయటకు వచ్చింది. పాప నిన్ను అనేవాళ్ళు అందరూ అట్లా స్కానింగ్ సెంటర్లో డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఇల్లు గురించి నీ గురించి మొత్తం చూపిస్తుంటారు. స్కానింగ్ సెంటర్లో పోతే నీ లోపల ఏముందంటే 5,000 10,000 పెట్టి చూస్తే చివరికి ఏమీ లేదని తెలుస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్రే సెంటర్లో, స్కానింగ్ సెంటర్లో చాలా ఉంటాయి. నువ్వేం డబ్బులు పెట్టాల్సిన పని లేదు, వాళ్ళే నీ గురించి మొత్తం చెప్తుంటారు. నువ్వు ఒకవేళ నిజంగా ఉంటే సరి చేసుకో, లేకపోతే దేవునికి స్తోత్రం. ఏలి కుటుంబం గురించి కూడా ప్రజలు వచ్చి డైరెక్ట్గా చెప్పారు, మీ పిల్లలు బాగలేదు, మీ పిల్లల ప్రవర్తన బాగలేదు, మీ పిల్లలకి మీ అంత భక్తి రాలేదు. ఒక మాటలో చెప్పేశారు, మీ పిల్లలకి మీ అంత భక్తి రాలేదు, మీ పిల్లలు దారి తప్పిపోయారండి అని చెప్పారు. విన్నాడు కానీ చేతికి వచ్చిన కొడుకులు ఈ టైంలో చెబితే బాగుంటుందా అనుకున్నాడు. ఏముంది వాక్యంలో తెలుసా? ఏముంది? 12-13 వచ్చిన భాగాల్లో, తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. తెలుసు, తను విన్నాడు కానీ ఏం చేయలేకపోయాడంట? గద్దించలేకపోయాడు. వాళ్ళు అంత అయ్యారు, ఇంక ఇప్పుడు నేను చెప్తే ఏంటి? కొడుకులకి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఏలి కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇక పెళ్ళైన వాళ్ళు నేనేమనేది? పెళ్ళైన వాళ్ళకి నేనేం చెప్పేది?
వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు ఉన్నాయి కదా అంటూ గద్దించలేకపోయాడు, సరిచేయలేకపోయాడు. కానీ బిడ్డలు బాగలేరు అనే విషయాన్ని తను కూడా గుర్తించాడు. తన పిల్లలు భక్తిలో ఎదగట్టలేదనే విషయాన్ని తను కూడా గుర్తించాడు కానీ గద్దించలేకపోయాడు. గుర్తించాడు కానీ సరిచేయలేకపోయాడు. అందుకే దేవుడు అంటాడు, మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగును. సరిచేయాలి, గద్దించాలి, కానీ ఏం చేయలేకపోయాడు తండ్రి. ఈరోజు ఈ మాటలను ప్రియ తల్లిదండ్రుల్లో గుర్తుపెట్టుకోండి. మొదటి రోజు కన్నా మొదటి అధ్యాయం 6వ వచనంలో కూడా ఇదే ఉంటుంది. తీయద్దు. దావీదు కొడుకు ఒక కుమారుడు గురించి ఆ మాటలు ఉంటాయి అక్కడ. తండ్రి విన్నాడు, గద్దించలేకపోయాడు. గద్దిస్తే ఏంటది, ఇలా మనం చేసుకుంటారేమో, అసలు వాళ్ళకి ఏముండదు, ముందు ఆలోచనలు నువ్వే ఎత్తావు. అసలు వాళ్ళు ఏమైనా చేసుకునే ఆలోచన వాళ్ళకి లేదు, ఎవరిస్తావు, ఏమైనా అయిపోతారేమో. దావీదు కూడా తన కొడుకు విషయంలో 6వ వచనంలో అదే అన్నాడు. మా వాడంటే మనసు నొచ్చుకుంటాడేమో అని ఏమనలేదట. చివరకు తండ్రికి ఎసరు పెట్టాడు. ఏమైంది, తండ్రిని చంపాలనుకున్నాడు కొడుకు. ఇక్కడ కూడా తన కొడుకులు పాడైపోయారని ప్రజలు చెబితే విన్నాడు కానీ గద్దించలేకపోయాడు. తర్వాత రెండోసారి ఇంకొకరు చెప్పారు. ఎవరు, దేవుని సేవకుడు సమూయేలు గారు వచ్చారు, పాస్టర్ గారు. ఇంకప్పటికీ చిన్న పిల్లగాడే సమూయేలు గారు. అప్పటికే సుమారుగా 10-12 సంవత్సరాల ఉంటాయి ఈయన గారికి. సేవకుడు వచ్చాడు. సేవకుడు కూడా చెప్పాడు, అయ్యా మీ పిల్లలు బాగలేరు, మీ పిల్లలు తొలగిపోయారని దేవుడు నాకు రాత్రి దర్శనంలో చూపించాడు, దేవుడు నాకు చెప్పాడు అని రెండవ హెచ్చరికగా దేవుడు సేవకుడి ద్వారా చెప్పించాడు. గుర్తుపెట్టుకొని, సేవకుడి ద్వారా హెచ్చరిక వచ్చిందంటే సరి చేసుకుంటేనేమో బాగుంటుంది సంతోషంగా జీవితం, సరి చేసుకోలేదంటేనేమో నీ భవిష్యత్తును లేనిపోని సమస్యల్లో తెచ్చుకుంటావు. డిసైడ్ అయిపో, అటో ఇటో సరి చేసుకుంటావో సరిదిద్దుకుంటావో, సంతోషంగా జీవితాన్ని భవిష్యత్తును కాపాడుకుంటావో లేకపోతే వెళ్ళిపోయి సమస్యల్లో పడతావో. సేవకుడు సమూయేలు కూడా చెప్పాడు. సమూయేలు గారు చెప్పినప్పుడు విన్నాడు. ఏం చేయాల, విన్నాడు కానీ బిడ్డలను మాత్రం గద్దించుకోలేకపోయాడు, సరి చేసుకోలేకపోయాడు, సరిదిద్దుకోలేకపోయాడు, భయం చెప్పుకోలేకపోయాడు. ఈరోజు ఈ మాటలు ఉంటున్న మనలో కూడా చాలామంది అలాగ అనుకుంటారు, నా పిల్లలు నా ఎంత అయ్యాక ఇక నేను ఏంటి అనేది, ఏం చెప్పగలుగుతాను వాళ్ళకి అన్నీ తెలుసు కదా, భుజాలు దాటి ఎత్తి పెరిగిపోయారు, ఇక నేనేంటి వాళ్ళకి చెప్పేది ఈరోజు కదా. మనకు ఒక సామెత ఉంది, అడ్డాల నాడే బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కాదట. అంటే చిన్నప్పుడే బిడ్డలు కాదు కానీ వాళ్ళ గడ్డాల మేసాలు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళేంటి ఏ మాటలు చెప్పుంటాడేం బహుశా ఆ రోజు ఆయన కూడా. దేవుని సేవకుడు సమూయేలు గారు చెప్పిన పెద్దగా ఆ మాటలు కూడా తనలో ప్రభావం చూపించలేదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరు కలగ చేసుకుంటారు, రైట్. ఇక 3వ హెచ్చరిక ఇక దేవుడే. ఇక ఫైనల్గా దేవుడు ఇక అయిపోయినాయి, హెచ్చరికలన్నీ అయిపోయినాయి అని చెప్పేశాడు. ఆ వచనంలో చెప్పేశాడు చూడండి, 3వ అధ్యాయం 12-13 వచనాలలో 13వ వచనంలో, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఏమిస్తాను, నిత్యమైన శిక్ష. ఏమొచ్చిందంట ఆ శిక్ష? 2వ అధ్యాయంలో 32వ వచనం, యెహోవా ఇశ్రాయేలులకు చేయదలిచిన మేలు విషయములో నా నివాస స్థలములకు అపాయం కలుగా నీవు చూతువు, ఎప్పటికి నీ ఇంట ముసలేవాడు ఉండడు. ఏం తీసుకొచ్చాడు శాపం ఇంటి మీదకు? నిత్యం అంటే అప్పుడప్పుడుగా ఎప్పటికీ మిగిలిపోయే శాపాన్ని ఏలీ తన కుటుంబం మీదకు సంపాదించున్నాడు. నీ ఇంటిలో ముసలేవాడనేవాడు ఉండడు. మరి ఎవరుంటారంట? ఎవరుంటారు? అదే వచనం 34వ వచనం చివరిలో కూడా ఉంటుంది, నీ సంతానము వారందరూ, 33వ వచనం చివరిలో, నీ సంతానపు వారందరూ వయఃకాలమందు మరణమవుదురు. ఎప్పుడు? నీ సంతానములో ఉండే బిడ్డలందరూ వాళ్ళకి పెళ్ళిళ్ళపై పిల్లలు పుట్టగానే, యవన కాలంలో ఉండగానే, మంచి నడ వయసులో ఉండగానే, తల్ల వెంట్రుకలు నెరయకముందే, వృద్ధాప్యంలోనికి రాకముందే వారు చచ్చిపోతారు. ఏమి తీసుకొచ్చాడు ఏలీ? నీ కుటుంబానికి నువ్వు ఏం తీసుకొచ్చావు?
రక్షణ తీసుకొచ్చావా? ఆశీర్వాదాలు తీసుకొచ్చావా? మాదిరి తీసుకొచ్చావా? ఏం తీసుకొచ్చావు ఏలి నీ కుటుంబానికంటే ఏలి ఏం చెబుతాడు? శాపాన్ని. ఇప్పుడు ఒకవేళ ఆ పిల్లల్ని అడిగామనుకోండి, ఆ కుటుంబంలో పిల్లల్ని అడిగితే మీ నాన్న మీ తాత నీకేం సంపాదించి ఇచ్చాడు అని అడిగితే పిల్లలు ఏం చెప్తారు? అనవసరంగా ఆయన కడుపును పుట్టాం. ఏమంటారు? నిజమే. అనవసరంగా ఈ మహాతల్లి కడుపును పుట్టాం కాబట్టే మాకు ఈ కష్టాలు. అనవసరంగా ఆయన కడుపును పుట్టాం కాబట్టే మాకు ఈ కష్టాలు. ఏదో చక్కగా భక్తి గల కుటుంబంలో పుట్టుంటే ఎంత బాగుండే వాళ్ళమో. ఒక ప్రార్థన లేదు, ఒక ఆత్మీయత లేదు, ఒక దేవుడి భయభక్తులు లేవు. కాబట్టి వాళ్ళు చేసిన పాపాలు శాపం మేము మోస్తున్నామని ఏడుస్తున్నారు. ఇప్పుడు ఇదే జరిగింది ఏలీ కుటుంబంలో కూడా. ఆ కుటుంబం అంతా తరతరాలు దేవుని యొక్క శాపాన్ని మోసారు ఆ కుటుంబం. ఈరోజు ఈ మాట అంటున్న మనలో కుటుంబం ఫెయిల్ అవ్వకూడదు. కుటుంబం ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత ఉన్న తరం మీద ప్రభావం పడుద్ది. ఆ తర్వాత తరాలు కూడా ఆ ప్రభావానికి గురవుతాయి. అందుకే కుటుంబము దీవించబడిన కుటుంబంగా, రక్షణ పొందిన కుటుంబంగా ఉంటే తర్వాత తరాలు కూడా దీవించబడి రక్షణ పొందుతాయి. ఇంకొక చివరికి ఒక కుటుంబం గురించి చదువుకొని ముగించుకుందాం. ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనం. ఈ కుటుంబం కలవరం గల కుటుంబం. ఈ కుటుంబంలో ఎప్పుడు చూసినా చిట్టపట్టలే. ఏంటది చిట్టపట్టలు? చెప్పండి. ఏంటి? మొక్కజొన్నలు కలిస్తే వచ్చి చిట్టపట్టలు కాదయ్యి. ఏంటో చిట్టపట్టలు? అన్నీ గొడవలే, అన్నీ తగాదాలే. ఎంతమంది ఉన్నారే? పెద్ద కుటుంబం కాదు, ఉందే మొత్తం 4. భార్యాభర్త, ఇద్దరు కొడుకులు. ఎవరు వీళ్ళు? ఇస్సాకు, రెబ్కా, ఏసావు, యాకోబు. జాగ్రత్త వేరండి. కలవరము గల కుటుంబం, కలతల కాపురాలు ఇవి. ఈ కుటుంబాల్లో మొత్తం కలతలంటే ఎప్పుడు గొడవలే, పోద్దస్తమానం గొడవలు, కలతలు. అసలు ఈ కుటుంబంలో ఉంటున్నామనే కానీ ఆ భార్యాభర్తలకు కానీ బిడ్డలకు కానీ నెమ్మది లేదు, సంతోషం లేదు. చీటికి మాటికి అయిన దానికి కాని దానికి గొడవలు. కారణం ఏంటయ్యా అంటే ఈ కుటుంబంలో ఇద్దరు తల్లిదండ్రులు పక్షపాతం చూపించారు బిడ్డల మీద. ఈరోజు ఈ మాటలు ఉంటుంది. తల్లిదండ్రులు ఆడపిల్లనో మగ పిల్లగాడనో, లేకపోతే పెద్ద అమ్మాయినో చిన్న అమ్మాయి అనో, లేకపోతే పెద్ద కొడుకనో చిన్న కొడుకనో, ఉద్యోగం ఉన్నాడనో ఉద్యోగం లేనుడనో, అందంగా ఉన్నారనో అందంగా లేరనో, డబ్బులు తెచ్చే వాళ్ళనో డబ్బులు తేని వాళ్ళనో, ఇట్లా కనుక నువ్వు పక్షపాతం చూపించావు అనుకోండి, ఆ బిడ్డల మనస్సులో చిన్నప్పుడు నువ్వు చూపించే ఆ పక్షపాత ప్రేమ నాటుకుపోద్ది. వీళ్ళు ఎట్లే చూపించారు. తండ్రి ఏమో ఇస్సాకు, ఆయన కొద్ది మాంసప్రియుడు. ఏంటది? మాంసం ఎక్కువ తినేవాడు ఇస్సాకు. కాబట్టి మనకు ఆదివారం వస్తే మాంసం కావాలి. ఆయనకు కూడా ఇస్సాక్కి అదే బలి ఆయన చూపే సరిగ్గా కనపడట్లేదు, కానీ ఒక కోరిక కోరుకోడు. ఒరే నాకు వేట మాంసం తినాలని ఉందనట. వేటాడిన జంతు మాంసం తినాలని ఉందంటే పెద్ద కొడుకు పోయాడు, అడవికి పోయాడు. వేటాడటం కోసం పోయి వేటాడి జంతువులను తీసుకొచ్చి తండ్రికి పెట్టేవాడు. కాబట్టి తండ్రి అడిగిన వెంటనే అడవికి పోయి వేటాడి జంతువులను తీసుకొచ్చి వండి పెట్టేవాడు. కాబట్టి తండ్రికి పెద్ద కొడుకు మీద ప్రేమ ఎక్కువైంది. ఇక చిన్న కొడుకున్నాడు యాకోబు. ఎప్పుడు ఆ కొంగు పట్టుకొని, తల్లి కొంగు పట్టుకొని వంటగదిలో గిరగిరగిర తిరుగుతూ ఉంటాడు వాళ్ళ అమ్మ కాడ. వాళ్ళమ్మ వంట ఉండేదంతా చూశాడు. కాబట్టి తల్లి కాడ పెరిగాడు. కాబట్టి చిన్న కొడుకు అంటే నేను తల్లికి ప్రేమ ఎక్కువైంది. తల్లి ఏమో చిన్న కొడుకుని ప్రేమించింది, తండ్రి ఏమో పెద్ద కొడుకుని ప్రేమించాడు. ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఏమైంది? తల్లి ఏమో పెద్ద కొడుకుని ప్రేమించలేకపోతుంది, తండ్రి ఏమో చిన్న కొడుకుని సరిగా ప్రేమించలేకపోతున్నాడు. ఇద్దరు పంచుకున్నారు. ఇద్దరు కొడుకుల్ని, నీకు పెద్ద కొడుకు నాకు చిన్న కొడుకున్నట్టు పంచుకున్నారు. పిల్లగాళ్ళ మనస్సులో పడిపోయింది ఈ విషయం. మా అమ్మకు నేనంటే ఇష్టం లేదని పెద్ద కొడుక్కి, మా నాన్నకి నేనంటే ఇష్టం లేదని చిన్న కొడుకు మనసులో ఏర్పడింది. ఇక చిన్న విషయం వచ్చినా తల్లి ఏదైనా ఉంటే చాటును తీసుకొచ్చి చిన్న కొడుకు పెడతా ఉంది. ఎవరికి పెడతా ఉంది? తండ్రి దగ్గర ఏదైనా ఉంటే చాటు తీసుకొచ్చి పెద్ద కొడుకు పెట్టాలి. ఈ ఇద్దరిలో భలేగా జరుగుతోంది ఇదంతా. ఈ జరిగి ఈ చిన్నపిల్లగాళ్ళ మనసులో పడిపోయింది. ఏదొచ్చినా ఇద్దరి దగ్గర అన్నదమ్మ దగ్గరికి వచ్చినప్పుడు వాదనలో, గొడవలో, కలవరం. ఏదన్నా ఒకటి వస్తే ఆ ఒకటేమో తండ్రి పెద్ద కొడుకు ఇవ్వాలని, తల్లి ఏమో చిన్న కొడుకు ఇవ్వాలి. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో కూడా ఏమొచ్చింది? కలవరాలు, నెమ్మది లేదు. ఇద్దరు శిరసాగం పెడితే పోయా, శిరసాగం పెట్టవచ్చుగా చక్కగా. ఇద్దరు నీ కొడుకులేగా, నీ బిడ్డలేగా, వరంది తలమో పలమో చిరసగం పెడితే వాళ్ళే తింటారుగా. ఏదైనా తీసుకొచ్చినా కాదు ఒప్పుకోవట్లా. అక్కడ వాళ్ళ మధ్యలో ప్రేమలు కుదరటల్లా. జరిగింది అయిపోయింది. ముసలితనానికి వచ్చారు వీళ్ళిద్దరు కూడా. ఎవరిద్దరు? పక్షపాతం చూపించి ప్రేమించిన తల్లిదండ్రులు ముసలితనానికి వచ్చారు. ముసలితనానికి వచ్చిన తర్వాత ఇప్పుడున్నాడు పెద్ద కొడుకు.
చిన్న కొడుకేమో యాడుకోబోయాడు, చిన్న కొడుకేమో ఇల్లరికం పోయాడు. ఇప్పుడు ఈ ముసలి తల్లిదండ్రులను ఎవరు చూడాలా? ఇప్పుడు తల్లిని ఎవరు చూడాలా? తల్లి ప్రేమించిన చిన్న కొడుకు ఏమయ్యాడు? ఇల్లరికం పోయాడు. ఇప్పుడు తల్లిని కూడా ఎవరు చూడాలా? ఇప్పుడు చిక్కారు నా చేతికి అనుకున్నాడు పెద్ద కొడుకు. చూడండి ఏం చేశాడు. 26వ అధ్యాయం 35వ వచనం, ఆదికాండం 26:35. ఏం చేశాడంటే మనోవేదన, అసలు మానసికంగా ఎంత కొంగదీయాలో వాళ్ళని అంత కృంగదీశాడంటే. ఏంటి చేశాడు? మీరు బలంలో ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు నాకు అందకుండా, దక్కకుండా, చెందకుండా నువ్వు చేసావు కాబట్టి ఇప్పుడు నువ్వు ముసలిదానివి అయ్యావు, నేను వయసుకు వచ్చాను. ఇప్పుడు ఏం చేశాడు? వాళ్ళకు ఎంత క్షోభ పెట్టాలో వాళ్ళని అంత క్షోభ పెట్టి వాళ్ళకి ఇష్టం లేని పనులన్నీ చేసి వేదన కలిగేలా చేశాడు పెద్ద కొడుకు. ముసలితనంలో, వృద్ధాప్యంలో సంతోషంగా జీవితాన్ని ముగించాల్సిన వాళ్లకు వృద్ధాప్యం శాపంగా మారిపోయింది. ఈ కుటుంబం ఏ కుటుంబం అంటే కలవరాలతో కూడిన కుటుంబం. ఈరోజు తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు పిల్లల ముందు గొడవ పడ్డప్పుడు, పిల్లల ముందు తగాదాలు పడ్డప్పుడు, పిల్లల ముందు బూతులు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడుతున్న ప్రతి మాట వాళ్ళు వింటారు, మీరు చేస్తున్న ప్రతి పని చూస్తారు. ఏ రోజు వాళ్ళు అనలేకపోవచ్చు, ఈరోజు వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, వాళ్ళకు కూడా ఒక రోజు వస్తుంది. ఏ రోజో తెలుసా? నీకు చేతగాని రోజు, నీకు బలం ఉడిగిన రోజు, నీకు రక్తం ఉడిగిన రోజు ఒక రోజు ఉంటుంది నీ జీవితంలో. అప్పుడు నువ్వు మూలన పడ్డప్పుడు, చేయలేని వయసులోకి వచ్చినప్పుడు, చావలేని వయసులోకి వచ్చినప్పుడు వీళ్ళప్పుడు అవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని నిన్ను మనోవేదనకు గురి చేస్తారు. అందుకే పిల్లల ముందు ఎప్పుడు ఇలాంటి కాపురాలు, కలతల కలిగిన కాపురాలుగా ఉండకండి. నీ కుటుంబం ఎట్లా ఉండాలి అంటే, దేవుడు ప్రేమించిన ఈ 4 రకాల కుటుంబాల్లో ఏదో ఒక కుటుంబంగా మనం ఉండాలి. నువ్వు కుటుంబం అంతా రక్షణ పొందిన కుటుంబంగా నువ్వు ఉండాలి, లేక కుటుంబం అంతా దేవుని సేవలో, పరిచర్యలో వాడబడే కుటుంబంగా ఉండాలి, లేకపోతే నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడి నీ తర్వాత నీ బిడ్డల మీదకి ఆశీర్వాదాలు వచ్చే కుటుంబంగా నువ్వు ఉండాలి, లేకపోతే చక్కటి మాదిరికరమైన కుటుంబం. పలానా వాళ్ళని చూడు, వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారో అని నీ కుటుంబం గురించి నలుగురు చెప్పుకునేలాగా చక్కటి మాదిరికరమైన కుటుంబంగా నీ కుటుంబం ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలంచి కళ్ళు మూసుకుందాం. రోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి చెప్పబడిన ఈ 6 రకాల కుటుంబాల్లో ఈరోజు మనం ఎక్కడున్నామో, ఎలా ఉన్నామో, ఏ కుటుంబానికి దగ్గరగా మన కుటుంబ లక్షణాలు ఉన్నాయో దేవుడు నీతో మాట్లాడిన రీతిని బట్టి ఇప్పుడే ఒకసారి మళ్ళీ మనం సరిదిద్దుకుంటూ కుటుంబ విషయంలో దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకొని ఆ దేవునిల ఆశీర్వాదాలు నీ ఆ తర్వాత రాబోతున్న నీ బిడ్డల మీదకు కూడా అందించే విధంగా ఉందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన, బలమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నాయన, ఎత్తబడి మీ మాటలు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి హృదయంలో ప్రభువు మీరు నీరు కట్టి ఫలింపు చేయండి. ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో సమస్త ఎరిగిన దేవుడుగా అయినా మీరు ఈరోజు ఎవరితో మాట్లాడారో, ఎవరి కొరకు మాట్లాడారో కానీ ఎవరైతే మీ ఏర్పాటులో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మా ప్రభు తమను తాము వారు సరిచేసుకొని, సరిదిద్దుకొని చక్కటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించి వారు దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ, వారు రక్షించబడి ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు, ఆ రక్షణ భాగ్యమును నాయన వారు వారి తర్వాత రాబోతున్న తరము మీదకు, వారి బిడల మీదకు, ఆ తర్వాత మరలా తరము మీదకు అలాంటి గొప్ప భాగ్యాన్ని కలిగి ఉండి అందించేవారుగా ఉండేట్లుగా సహాయం చేయండి. సంఘమును, సహవాసమును శిరస్సు వంచి ప్రార్థనలో పాలు పొందుతున్న మీ దాసులందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసి వర్ధిల్లింపచేయండి. మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి మీదకు అలాంటి చక్కటి దీవెనాశీర్వాదాలు కలిగిన రక్షణ భాగ్యాన్ని అందింపచేయండి. రాయరా ఈరోజు విత్తబడిన మాట ప్రతి హృదయంలో ఫలింపు చేయమని, మీ కొరకు చక్కగా కట్టబడిన కుటుంబాలుగా, మీ నామాన్ని గణపరిచి మహింపరిచే కుటుంబాలుగా ఉంచమని కూడిన మమ్మల్ని అందరూ మరొక మారి మీ కృపకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.